ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏది జరిగినా మెయిన్ టార్గెట్ ఆ డీఎంకే పార్టీలు గానీ, అన్నా డీఎంకే పార్టీలు గానీ 1949, 50స్‌లో ఎస్టాబ్లిష్ అయ్యి అవి చూసారా? ఆయన ఫాలో అయినయన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులే. అక్కడున్న వాళ్ళంతా సీనియర్ రాజకీయ నాయకులు పర్ఫెక్ట్‌గా డబ్బులు పంచుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికొస్తే పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకొని రాజకీయాల్లాగానే చేస్తేనే గెలుస్తారు అనటానికి తమిళనాడు రాజకీయాల్ని ఆంధ్ర రాజకీయాలతో పోల్చొద్దు. పొలిటికల్ టైం విత్ అడ్వకేట్ రమ్య. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మన తెలుగు ప్రజలందరి తరపున. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏది జరిగినా మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా ఇన్సల్ట్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారే, రాష్ట్రంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారే, పక్క రాష్ట్రాల్లో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారే, పక్క దేశాల్లో ఏం జరిగినా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెమైనా ఆలోచించుకోవాలి కదా. మన రాజకీయాలు ఏంటి, మన తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఏంటి, తమిళ ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఏంటి అని. ఆయన గెలిచాడని సంతోషపడాలా? ఎందుకంటే అక్కడ రాజకీయాలు అనేవి ఆ డిఎంకే పార్టీలు కానీ, అన్నా డిఎంకే పార్టీలు కానీ 1949, 50స్‌లో ఎస్టాబ్లిష్ అయ్యి దగ్గర 76 ఇయర్స్, 77 ఇయర్స్ ప్రజలు ఒకే వారసత్వపు రాజకీయాలకి వెక్స్ అయిపోయి ఉన్న వ్యవహారం. ఈ టైంలో మేబీ రజనీకాంత్ గారు వచ్చితే గెలిచేవాళ్ళేమో, కమల్ హాసన్ గారు కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్, ఆయన వస్తే ఆయన గెలిచేవాళ్ళేమో. ఇతను దళపతి విజయ్ గారు కొంచెం ఇంట్రెస్ట్గా రాజకీయాల్లోకి రావడం, షార్ట్ టైంలోనే మంచి మెజారిటీతోటి గెలవడం. ఎందుకంటే అక్కడ ప్రజలకి పెద్ద సమస్యలు ఇప్పటికిప్పుడు ఆలోచించాల్సిన సమస్యలే ఉండవు. జనరల్గా డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మార్పు కోరుకోవడం సహజం. అందులోనూ ఈయనకి చాలామంది అభిమానులు ఉంటారు. ఆటోమేటిక్గా ఆయన గెలిచాడు. ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని గెలవడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయమే. అలాగే ఎలియన్స్కి వెళ్ళకపోవడం అనేది కూడా గెలిస్తే గెలిచాం, లేకపోతే లేదు అని అనుకోవడం వేరు. అక్కడ ఆయన రాజకీయ పార్టీ యొక్క సభ్యులను చూస్తే కొంచెం అర్థమవుతుంది. మ్యాక్సిమం సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే మనకి స్కూల్స్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది స్కూల్స్ టైంలో, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ జతపరచండి అని. ఒకదానికొకటి జత చేస్తూ 5 మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయి. మనకేంట్రా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారే టార్గెట్. పక్క రాష్ట్రంలో ఎవరైనా గెలిచినా ఈయనే టార్గెట్, ఎవరైనా ఓడిపోయినా ఈయనే టార్గెట్, ఎవరింట్లో ఏదైనా సమస్య వచ్చినా ఈయనే టార్గెట్, ఎక్కడైనా డెవలప్ అవ్వకపోయినా ఈయనే టార్గెట్, డెవలప్ అయినా ఈయనే టార్గెట్. ఇంతలా టార్గెట్ చేస్తూ అసలు మీరు 2014, 15 నుంచి చూసుకుంటే 2019 ఇంకా బాగా సీరియస్ విషయం. 19 నుంచి 25 వరకు, ఎందుకంటే 19లో ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లో పార్టీని తీసుకొని వచ్చి 135 సీట్స్కి 134 సీట్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సేమ్ ఈరోజు ఏదైతే మీరు అందరం మాట్లాడుతున్నారో సింగిల్గా వచ్చి విజయ్ గారు సక్సెస్ సాధించారని, ఆ రోజు కూడా ఆయన అలాగే వచ్చారు. మేబీ సిపిఐ, సిపిఎం వీళ్ళతో కొంచెం ఎలియన్స్ ఉన్నప్పటికీ కూడా 134 మెంబర్స్ తోటి ఆయన వచ్చి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని, సీనియారిటీ రాజకీయ నాయకులు కాదండి, కొత్త వాళ్ళని, సామాన్య ప్రజలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారసత్వ రాజకీయాలని పక్కన పెట్టి నిజంగా చదువుకొని, నిజంగా టాలెంట్ ఉండి, నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి ప్రజాసేవలో, రాజకీయాల్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అటువంటి ఒక టీంని ఫామ్ చేసి ఆయన ఎలక్షన్స్లో నుంచుంటే కనీసం ఆయన కూడా గెలవలేని పరిస్థితి. ఆయనకి చరిష్మా లేదా, ఆయన అభిమానులు లేరా? ఏం జరిగింది అక్కడ? ఆ రాజకీయాలు అంతే. తెలుగు ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఆ సిచ్యుయేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆ రోజున 2014లో మనకి జూన్ 2న స్టేట్ బైఫర్కేట్ అయింది. అంటే ఫ్రెష్గా డెవలప్ అవ్వాల్సిన వ్యవహారం. మన ఆంధ్ర ప్రజలంతా, హైదరాబాదు ఈ సరౌండింగ్స్ అంతా మనమేగా, 2 స్టేట్లు మనమే అనే తెలుగు ప్రజలు అనే ఇదితో ఉన్నాం. వేరే చోట్ల మన రాజధాని ఉండడం కానీ ఇట్లా ఉంది. సడన్గా ఒక రాజధాని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, సడన్గా అక్కడ డెవలప్మెంట్ల గురించి ఆలోచించాలి, ఫ్యాక్టరీల గురించి ఆలోచించాలి, లోకల్ ఏరియాలో యూత్కి జాబుల గురించి ఆలోచించాలి. చాలా పెద్ద, అంటే ఒక 0 నుంచో లేకపోతే మైనస్ నుంచో స్టార్ట్ అవుతున్న సందర్భాలు అక్కడ. ఆ సందర్భంలో ఫస్ట్గా మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. 2019 టైంకి 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి, వాళ్ళ 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోవడం కానీ, ఆ టైంలో ఈయన కొంత రాజకీయాల్లో సీనియారిటీ తెచ్చుకొని
సివియర్‌గా రాజధాని అనే ఒక టాపిక్ మీద చాలా పెద్ద ఫైట్ జరుగుతున్న సందర్భాలవి. ఆ టైంలో వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవ్వడం జరిగింది. ఆ 2019 నుంచి 24 టైంలో సీనియారిటీ సరిగ్గా లేకపోవడం గానీ, డెవలప్‌మెంట్ ప్రాపర్‌గా అవ్వకపోవడం గానీ, వాళ్ళు బిహేవ్ చేసిన విధానం లేతే అన్ని ఫ్రీ పథకాలు. ఎప్పుడన్నా మనిషి డెవలప్ అవ్వడానికి చెయ్యాలి గానీ, ముష్టి పడేసేలాగా ఉండకూడదని గానీ, ఇలా ఏదన్నా ఆలోచన విధానంతోటి 2024లో ఎలియన్స్‌గా రావాల్సిన పరిస్థితొచ్చింది. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కలిపి. స్టిల్ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన రాష్ట్రం డెవలప్ అవ్వాలి. నేను సీఎం అవ్వడం కాదు. ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలి. నేను సీఎం అవ్వడం కాదు అని ఆయన రాత్రి అనక పగలనక రోడ్లు పట్టుకొని అన్ని ఏరియాల్లో కరెంటు లేని ఏరియాలో కరెంట్లు, రోడ్డు లేని ఏరియాలో రోడ్లు, మతాలకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్సీ, కులాలకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్సీ, ప్రజలకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్సీ, డెవలప్మెంటే టార్గెట్గా, రాష్ట్ర డెవలప్మెంటే టార్గెట్గా ఆయన అంత ప్రయత్నిస్తుంటే పక్క స్టేట్లో ఎవరో గెలిస్తే ఈయనతో పోల్చేస్తే అట్లా అవి చూసారా? ఆయన ఫాలో అయినవన్నీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులు. అక్కడ సమస్యలు జనరల్ సమస్యలు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్యలు రాష్ట్రంలో రాజధాని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. దానికి తగ్గ భూముల సేకరణల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. అలాగే స్టిల్ ఇప్పటికీ ఆ క్వశ్చన్ మార్క్గానే పార్టీ టు పార్టీ మారిపోవడం వల్ల ఏవైతే పథకాలు ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తారో అవి మళ్ళీ మార్చేసుకుంటారు. ఒకళ్ళకి నచ్చక ఒకళ్ళు. స్టిల్ ఇప్పటికీ అది అదే క్వశ్చన్లో ఉన్నప్పుడు ఇలా 3-4 రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రం డ్యామేజ్ అవ్వకూడదని ఒక యూనిటీగా ఉండి రాష్ట్రం డెవలప్మెంట్ కోసం 5 ఇయర్సా, 10 ఇయర్సా, 15 ఇయర్స్ అని వాళ్ళు ఒక పక్కన ఆ సమస్యలతో తన్నుకుంటుంటే పక్కింటోడు సింగిల్గా వచ్చి గెలిచాడు, వీళ్ళందరూ గ్రూప్గా గెలిచారు. ఎందుకండి ఈ కామెంట్స్? ఒక రాష్ట్రాన్ని రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కొత్తగా ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించడం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా పోలుస్తారు? పవన్ కళ్యాణ్ గారు ట్రై చేయలేదా రాష్ట్ర ప్రజల కోసం? సింగిల్గా వచ్చి ట్రై చేయలేదా? ఆయన ఏమైనా వద్దన్నారా? మాకు ఓటు వేయకండి, మేము ఓడిపోవాలన్నారా? ఓటు కోసమే కదా అంతా తిరిగారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని పెట్టారు. లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కొంతమంది అయితే బాండ్ పేపర్స్ రాసిచ్చారు. నాకు ఏదైతే ప్లేస్ ఇచ్చారో నేను ఈ 5 ఇయర్స్లో నేను ఫలానా ప్లేసుల్లో ఫలానా ఇదిగా నేను డెవలప్మెంట్ చేస్తాను, మీకు హామీ పత్రం రాస్తున్నాను అంటే కూడా ఓట్లు వేయలేదు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారా అక్కడ? అక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ రాజకీయ నాయకులు పర్ఫెక్ట్గా డబ్బులు పంచుకొని పర్ఫెక్ట్ రాజకీయాలు చేసుకొని అక్కడ గెలిచారు. ఓకే, ఏదన్నా కానీ రాజకీయాల్లాగానే చేస్తేనే గెలుస్తారు అనటానికి అక్కడ ఒక ఎగ్జాంపుల్. మన రాష్ట్రాలు కూడా అంతే. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేశారా? ₹1 పంచారని ఒక్కళ్ళతో చెప్పించండి. ఇండివిజువల్గా అస్సలు కనీసం బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు కూడా పార్టీలో ఎమ్మెల్యే సీట్లకి, కార్పొరేట్ సీట్లకి, సర్పంచ్ సీట్లకి అప్లై చేసుకున్న వ్యక్తులు. రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయాలు చేయిస్తానన్న వ్యక్తి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రాజకీయ పార్టీల్లో ఎప్పుడు కూడా మైనస్ నుంచి అలా అలా కార్యకర్తల్లాగా అట్లా వెళ్తారు. లేదా బాగా డబ్బున్న వాళ్ళు కొంచెం డబ్బులు పెట్టి ఆ ఏరియాని డెవలప్ చేసుకుంటూ నాయకులు దృష్టిలో పడతారు. జనసేన పార్టీలో చూడండి, అందరూ కూడా మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్స్, యూత్, జీరో నుంచి ఉన్న వ్యక్తులు, ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వ్యక్తులు. వాళ్ళు ప్రజాసేవ చేయాలి అనుకుని పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది అనుకుని చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కొంతమంది వ్యక్తులను చూస్తే ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఆలోచన విధానాలు రాజకీయ నాయకులకి సెట్ అవ్వ, వాళ్ళ అధికారులు వాళ్ళకి తెలుసు రాష్ట్రాన్ని ఎట్లా డీల్ చేయాలి ఏంటని. మన ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉండవు అక్కడ సమస్యలు. మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని కొంతమందో, మేము రబ్బర్ చెప్పులతో రాజకీయాలు చేస్తారన్నారని జాయిన్ అయ్యాము, మాకు కండువా వేయలేదని కొంతమందో అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రాజకీయ పార్టీల్లో సీనియారిటీ ఉన్న వ్యక్తులతోటే చేయాలనే స్టేజ్ వచ్చేస్తుంది. సామాన్య ప్రజలకు ఒక చోట అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. అత్యాశలకు పోయి 10 ఏళ్ళకి మాకు ఇంకేమీ రాలేదు, 15 ఏళ్ళకి మాకేమీ రాలేదంటే 50 ఏళ్ళకు కూడా అలా ఉన్న వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని అలా ఉండమని కాదు, అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయాలి పార్టీల్ని నమ్ముకుంటూ. అవకాశం ఇచ్చిన కొంతమంది వ్యక్తులేమో మిస్యూజ్ చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు మాకు ఇంతకాలం పనిచేస్తే అవకాశం ఇవ్వలేదని డ్రాప్ అయిపోయారు. వెళ్ళిన వాళ్ళు గౌరవంగా ఉంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మీడియాల్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ సమస్యలు తట్టుకుంటూ ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ కోసమే ఆయన వంతు ప్రయత్నం ఆయన చేసుకుంటూ వెళ్తుంటే కనీసం ఆయనకి పిల్లర్స్ లాగా ఉండాల్సిన వ్యక్తులు ఉండకుండా కూర్చుంటే ఎలియన్స్లో ఉన్న కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ నాయకులు,
ఈ పిల్ల పద్యాగాళ్ళంతా వచ్చేసి మాతో మాట్లాడితే అట్లా అనుకొని వీళ్ళంతా ఎక్కడికక్కడ పుల్లలు పెట్టడానికి చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ బ్యాలెన్స్డ్గా కార్యకర్తలు కానీ వీళ్ళ అండర్లో ఉన్న నాయకులు కానీ ఇబ్బందులు పడకుండా ఉండడానికి వాళ్ళిద్దరూ పక్కన బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళ మీటింగుల్లో మళ్ళీ మాటలుంటే మీకు అర్థమవుతుంది ఎంత బెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారండి. ఈ నాయకులే ఓ పక్కన తన్నుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను తీర్చుకోవడానికి వీళ్ళిద్దరూ ఓ పక్కన ఇదవుతారు. పార్టీలోనే మాకు ఈ సీట్ ఇవ్వాలి, ఆ సీట్ ఇవ్వాలి, మాకు గుడ్ విల్ ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదు అనుకుంటే అలిగి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటారు. ఆ వెళ్ళిన వాళ్ళు సైలెంట్గా వెళ్లకుండా మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈ సమస్యలతో ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి అలియన్స్ ద్వారా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే అది రాష్ట్ర డెవలప్మెంట్కని గుర్తుపెట్టుకోండి. పక్కింటోడు ఇలా గెలిచాడు, ఈయన ఎందుకు గెలవలేదు, పక్కింటోడు అలా పారిపోయాడు, ఈడెందుకు పారిపోలేదు, ఇలా అనుకుంటే బాగుండదు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ 5 years ఆయన ఫ్యామిలీని, ఆయన పర్సనల్ విషయాన్ని విపరీతంగా టార్గెట్ చేశారు. ఇప్పటికీ కూడా అదే దరిద్రం బయట. వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఆయన మానసికంగా టార్గెట్ చేయాలి. అవన్నీ పట్టించుకునే స్టేజ్లో ఆయన లేరు. ప్రజల సమస్యలే ఆయన టార్గెట్. ఆయన దానికి ప్రిపేర్ అయిపోయే వచ్చారు. మీరందరూ పొల్లమ్మ ఎల్లమ్మ కబుర్లు చెప్పుకుంటుంటే మీ గొయ్యలు మీరు తవ్వుకుంటున్నట్టు లెక్క. రాష్ట్రం డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నించనివ్వండి. విజయ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చొద్దు. తమిళనాడు రాజకీయాలని ఆంధ్ర రాజకీయాలతో పోల్చొద్దు. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకొని మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మన రాష్ట్రాన్ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎవరు మంచి రాజకీయ నాయకులని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకి ఓటేయడానికి, వాళ్ళకి రేపొద్దుట ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఇదే టార్గెట్. ఏ రాజకీయ నాయకులన్నా ఆలోచించేది రాష్ట్ర డెవలప్మెంట్కి అయితే ఖచ్చితంగా ఓట్లు పడతాయి. కొన్ని సందర్భాల్లో ఓట్లు పడతాయి. ఫస్ట్ అటాకుల్లోనే ఓట్లు పడడానికి అవకాశం ఏంటంటే ఆశ, అరే వీళ్ళు వస్తే రాజకీయాల్లోకి మనకు మంచిగా ఏమైనా చేంజ్ వస్తుందని, లేదా పాత వాళ్ళతోటి వెక్స్ అయిపోయి ఉంటే వీళ్ళు వేస్ట్రా బాబు అనుకున్నప్పుడు కొత్తదనం కోసమని మారుతూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. దయచేసి ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీ క్యారెక్టర్స్ని మీరు తగ్గించుకోవద్దు, మీ ఆలోచన విధానాన్ని మీరు తగ్గించుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వేరే వాళ్ళతో పోల్చొద్దు. థ్యాంక్ యూ.